ఆయన యొక్క ఎమర్జెన్సీ ఆఫ్ ద గాస్పెల్ మనకి పరిచయం చేస్తున్నారు. ఆయన జీనియాలజీ కానీ లేకపోతే యేసుప్రభు పుట్టుక జననం ఏమి చేయకుండా డైరెక్ట్గా యేసుప్రభు పరిచయం చేస్తూ ఏ విధంగా ఆయన పరిచయం చేస్తారు, సిల్వరికి ఏ విధంగా వెళ్ళి పునరుద్ధారుడై ఉన్నారని ఆ ఒక అంశంలో ఆయన నడిపిస్తూ ఉంటారు. అంత మాత్రమే కాకుండా ఆయన ఏ విధంగా తను తాను వ్యక్తులుగా చేసుకొని తను తాను తగ్గించుకొని తండ్రి చిత్తము నెరవేర్పులకు ముందుకు సాగినారు కూడా మనకు మార్పు గారు పరిచయం చేస్తున్నారు. ఇంకొక ప్రత్యేకమైనటువంటి ఎలిమెంట్ మార్క్ గారిలో మనం చూస్తున్నాం ఏంటంటే మార్క్ అండ్ శాండ్విచ్ అనేది ఆయన లిఖితంలో ఆయన లిటరేచర్లో మనం గమనించవచ్చు. మార్క్ అండ్ శాండ్విచ్ అంటే మొదట ఒక అంశం గురించి మాట్లాడతారు, తర్వాత ఇంకొక అంశం గురించి మాట్లాడతారు, మళ్ళా మొదట మాట్లాడిన అంశం గురించి మాట్లాడతారు. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే మనం చదువుతున్నటువంటి మార్కు సువార్త 14వ అధ్యాయం మొదటి 11 వచనాలు మనం గమనించినట్లయితే మొదట ఆయన యేసుప్రభుల వారిని ఏ విధంగా వారు సంహరించాలి, ఏ విధంగా ఆయన చిక్కులు పెట్టి ఆ ప్లాట్ టు కిల్ జీసస్, యేసుప్రభుని ఏ విధంగా సంహరించాలని ఆలోచన చేస్తున్నటువంటి అంశాన్ని అక్కడ యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు వారు పన్నుతున్నటువంటి ఆలోచన గురించి మాట్లాడుతూ 3వ వచనం నుంచి 9వ వచనం వరకు ఒక సంఘటన, యేసుప్రభును అభిషేకిస్తున్నటువంటి సంఘటన అక్కడ పొందుపరిచి తిరిగి మనకి 10వ వచనం నుంచి తిరిగి యేసుప్రభుని ఏ విధంగా సంహరించడానికి ఆలోచనలు జరుగుతున్నావు అనేది అక్కడ మాట్లాడుతున్నారు. సో మార్కు గారి లిఖితంలో మనం గమనించినట్లయితే ఈ మధ్యలో ఉన్న భాగము చాలా ప్రాముఖ్యంగా మనము తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క 3వ వచనం నుంచి 9వ వచనంలో ఉన్నటువంటి సంఘటనని, ఆ సందర్భమే మనం ఇంతవరకు స్కిప్గా మనం చూసినాం. యేసుప్రభుని అభిషేకించడం, అక్కడ ఎవరు అభిషేకించినారో ఆ స్త్రీ మార్కు గారు చెప్పట్లేదు, కానీ ఆమె చేసిన కార్యం గురించి అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం గమనించవచ్చు. ఈ యొక్క ధ్యానంలోకి మనం వెళ్ళక ముందు 13వ అధ్యాయం చూసినట్లయితే 13వ అధ్యాయం యేసుప్రభుల 2వ రాకడ గురించి, ఆయన జయోత్సవంగా తిరిగి రానేఉన్నటువంటి దేవుడిగా అక్కడ మాట్లాడుతూ 14వ అధ్యాయం మార్కు సువార్త అంతట్లో కూడా పెద్ద లాంగెస్ట్ చాప్టర్గా మనం గమనిస్తాం. ఎన్నో గొప్ప విషయాలు, గొప్ప బోధలు ఈ 14వ అధ్యాయంలో మార్కు గారి ద్వారా లిఖించబడుతుంది. అందుకు నిమిత్తమై ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశముగా మనం ఆలోచన చేయవచ్చు. మరి యేసు ప్రభువును అభిషేకించుతారు. అభిషేకము అనే పదము పాత నిబంధన కాలంలో కూడా మనము రాజులను అభిషేకించడం అని మొదటి సమూయేలు 16వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించవచ్చు. ఏ విధంగా సమూయేలు ప్రవక్త రాజులను నూనెతో తలతో అంటినట్టుగా మనం చూడవచ్చు. అదేవిధంగా ఒక వ్యక్తిని ఒక ప్రత్యేకమైనటువంటి పని నిమిత్తమై కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు కూడా ఈ అభిషేకం అనే ప్రక్రియ వారు చేయడం మనం చూడవచ్చు. అంత మాత్రమే కాకుండా ఒక భూస్థాపనకు సిద్ధపాటులో కూడా ఈ అభిషేకం అనేది వారు చేయడం మనం యూదుల ఆచారంలో కానీ పాత నిబంధనలో కూడా మనం గమనించవచ్చు. మరి అట్టి సిద్ధపాటులో క్రీస్తు యొక్క మరణం, భూస్థాపన, పునరుత్థానం వరకు సిద్ధపాటులో ఈ యొక్క స్త్రీ, మార్పు ద్వారా పేరు కూడా చెప్పబడినటువంటి ఈ స్త్రీ ఈ అభిషేకము చేస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. మరి ఏంటి ప్రత్యేకత? ఎందుకు ఈ యొక్క స్త్రీ అభిషేకము, యేసుప్రభువును అభిషేకించడము ఇంత ప్రత్యేకత అని మనం ఆలోచిస్తే అక్కడ 14వ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే 2 రోజుల దినముల పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చునని వారు అక్కడ గమనిస్తున్నారు. పస్కా పండుగ నిర్గమకాండంలో యేసుప్రభుల వారు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా దేవుని చేత విడుదల పొందినారో, బంధకాలు ఏ విధంగా విడుదల పొందినారో అట్టి విమోచనను జ్ఞాపకము చేసుకుంటూ ఇశ్రాయేలు ప్రజలు ప్రతి సంవత్సరం వారు ఆచరించే పండుగ పస్కా పండుగ. విమోచనాత్మకమైనటువంటి దేవుని యొక్క కార్యము జ్ఞాపకం చేసినటువంటి అట్టి సందర్భములో బతుకు దేవుడైనటువంటి గొర్రె పిల్లగా అందరి మానవాళి విమోచన నిమిత్తమై యేసుప్రభుల వారు ఆ యొక్క మరణముదిశగా వెళ్తున్నటువంటి అట్టి సిద్ధపాటులో ఈ యొక్క స్త్రీ యేసుప్రభుని ఆ యొక్క అభిషేకించినట్టుగా మనం చూడవచ్చు. ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సందర్భంలో మనం చూస్తున్నాం.
ఉన్నటువంటి కాంటెక్స్ట్ మనం ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభుల వారు బేతని అనే గ్రామంలో ఉన్నారు. అక్కడ కుష్ఠరోగి అయిన సీమోను ఇంటిలో ఒక సహవాస భోజనము వారు చేస్తున్నారు. పరిశుద్ధ సోమవారం కానీ మంగళవారం కానీ ఎన్నో డిస్కోర్సెస్, ఎంతో తర్జన భర్జన చేస్తూ, ఎంతో టీచింగ్ ఇస్తూ, ఎంతో ప్రయాణం చేస్తూ, ఎంతో బోధ చేస్తున్నటువంటి యేసు ప్రభుల వారు ఈ యొక్క 3వ దినం రోజు ఒక విధముగా సహవాసంలో ఉన్నట్టుగా మనం చూడవచ్చు. మరి కుష్ఠరోగి అయినటువంటి సీమోను అక్కడ చెప్పబడింది, కానీ మేబీ ఆ కుష్ఠరోగం ఆయన స్వస్థతించినటువంటి సీమోను అయి ఉండవచ్చు. కానీ యేసు ప్రభుల వారితో సహవాసం చేయడంలో ప్రధాన యాజకులు ఇబ్బందిగా ఉన్నట్టుగా మనము ఇక్కడ గమనించవచ్చు. అట్టి స్థితిలో ఒక స్త్రీ వెళ్ళి అత్తరు గుడిని తీసుకొని ఆయన దగ్గర పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద మోసింది. ఈ యొక్క సందర్భము చాలా చాలా గొప్ప ఆధ్యాత్మిక సత్యాలను మనకి బోధిస్తుంటారు. ఈ స్త్రీ గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఈమె మొట్టమొదటిగా ప్రణాళికతో పరిపూర్ణమైన అర్పణ చేసినట్టుగా మనం ఆలోచన చేయొచ్చు. ప్రతి విషయంలో కూడా ఆమె ఎంతో ఆలోచనాత్మకమైన అభిషేకం కొరకు ఆమె సిద్ధపడింది. షీ వాజ్ వెరీ ప్రీ ప్లాన్ ఫర్ దిస్. ఎందుకంటే అక్కడ చూసారంటే జటామాంస అత్తల ఎంతో వెళ్ళగలదు. ఆ ఎంత వెళ్ళగలదో అన్నది కూడా అక్కడ మనకి లేఖన పాఠ్య భాగంలో చెప్పబడింది. 300 దేనారుల కంటే ఎక్కువ వెళ్ళగలదు. అంటే ఒక మనిషి యొక్క దాదాపు సంవత్సరం యొక్క ఆదాయం చాలా డబ్బుతో చాలా వెల ఇచ్చి ఆ ఒక్క అత్తని ఆమె సేకరించిందో మనం చూడవచ్చు. అది ఒక్కరోజు ఆమె వెళ్ళి కొనుక్కోవడానికి కాదు, ఎంతో ఆలోచనాపూర్వకంగా ఈ యొక్క సందర్భం కొరకు, ఈ సమయం కొరకు ఈ యొక్క స్త్రీ సిద్ధపడ్డట్టుగా మనం చూడవచ్చు. అందుకొరకే ప్రణాళికతో పరిపూర్ణమైన అర్పణ కొరకు ఆమె యొక్క సన్నివేశాన్ని కొరకు సిద్ధపడింది. తనకున్నటువంటి సమస్తమును ఆమె వెచ్చించి ఆమె ఆ యొక్క అత్తను సేకరించి ఉండవచ్చు. ఎందుకంటే ఆ పర్ఫ్యూమ్ ఆ అత్తకు చాలా చాలా రేర్, వెరీ వెరీ ఎక్స్పెన్సివ్, చాలా వెలతో ఉన్నటువంటి అత్తలుగా ఒక దినం యొక్క కూలితో సమానం. దానికి సంవత్సరం ఆమె ఎంతో దాచిపెట్టి యేసు ప్రభుని అతి శ్రేష్టమైన వాటితో ఆయన అభిషేకించాలనే ఆశతో ఆమె ఈ యొక్క కార్యం చేసినట్టుగా మనం చూడవచ్చు. రెండవ విషయం మనం ఆలోచన చేస్తే